అందరికీ నమస్తే. తిరుపతి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పుష్పయాగం నిర్వహించారు. తిరుపతి కొత్త వీధిలో కొలువైన అమ్మవారికి వాసవి జయంతి ఉత్సవాల అనంతరం పుష్పయాగం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అమ్మవారికి యాగం చేశారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. వాసవి ఉమెన్స్ అసోసియేషన్, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ధర్మకర్తల మండలి, శ్రీ పంగులూరి సీతమ్మ ధర్మసత్రం కమిటీ సంయుక్త నిర్వహణలో పుష్పయాగం విజయవంతంగా నిర్వహించారు. కాగా ఆలయంలో వాసవి జయంతి ఉత్సవాల్ని అత్యంత వైభవంగా పంగులూరి సీతమ్మ భూముల్లో చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమ్మవారి అనుగ్రహంతో అద్భుత విజయం సాధించాలన్న సంకల్పంతో తిరుపతి ఆర్యవేశ్యల్లో ఉంది. ఈ సంకల్పానికి అనుగుణంగా శ్రీ వాసవి అమ్మవారికి వడిబియ్యం సమర్పించడం, అనంతరం ఈ వడిబియ్యాన్ని పెనుగొండలో గల శ్రీ వాసవి అమ్మవారికి అప్పగించడం వంటి వేర్వేరు కార్యక్రమాలు భక్తిపూర్వక విశేష పూజలు నిర్వహించడం ఇదివరలో జరిగింది. తాజాగా శ్రీ తాతయ్యగుంట అంగమ్మ జాతర సందర్భంగా వాసవి అమ్మవారి దగ్గర నుంచి ఆలయం నుంచి సారెకు సమర్పించడం జరిగింది. ఇప్పుడు పుష్పయాగం కార్యక్రమంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప తర్వాత యాగం భక్తి శ్రద్ధలతో చేశారు. వివిధ రకాల పుష్పాల అమ్మవారి మూర్తిని అభిషేకించి తాంబూల కర్పూర నీరాజనాలు జై వాసవి జై జై వాసవి అంటూ నినదించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.